హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజేష్ టెక్ అప్డేట్స్. అండ్ ఈరోజు వచ్చేసరికి మనం గూగుల్ క్రోమ్ యొక్క కొన్ని ఫ్యూచర్స్ చూద్దామండి. ఓకే, అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, వీలైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక మీకు అక్కడ బెల్ ఐకాన్ వస్తుందండి. బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేస్తే మా ఛానల్ యొక్క మొత్తం నోటిఫికేషన్స్ అన్నీ మీకు వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుందండి. అండ్ టాపిక్లోకి వెళ్దామండి. ఇక్కడ వచ్చేసరికి మనం గూగుల్ క్రోమ్ ఉంది కదండి. ఇక్కడ సపోజ్ నేను ఇక్కడ ఉన్న ట్యాబ్స్ అన్ని క్లోజ్ చేసేస్తున్నాను. సపోజ్ నాకు ఇక్కడ ఒక న్యూ ట్యాబ్ కావాలి. సో నాకు ఇక్కడ న్యూ ట్యాబ్ కావాలంటే మనం ఏంటంటే ఇక్కడ ప్లస్ సింబల్ అనేది ప్రెస్ చేస్తాం కదండి. కానీ ఇక్కడ మనం కీబోర్డ్లో వచ్చేసరికి Ctrl+T అనే కనుక మనం ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఒక న్యూ ట్యాబ్ వస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసరికి మనం 5 ట్యాబ్స్ ఓపెన్ చేసాం కదండి. ఇప్పుడు నేను వచ్చేసి ఫస్ట్ ట్యాబ్లోకి వెళ్ళాలి. ఫస్ట్ ట్యాబ్లోకి వెళ్ళాలంటే ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఇక్కడ మనం మౌస్తో ఇక్కడ క్లిక్ చేస్తాం. లేదు నాకు అట్లా కాదు, నేను మౌస్ యూజ్ చేయకుండా మనం చేయాలి అంటే కనుక చూడండి Ctrl+2 ప్రెస్ చేస్తున్నాను నేను. ఇక్కడ ఆటోమేటిక్గా నేను సెకండ్ ట్యాబ్లోకి వచ్చేసాను. Ctrl+3, Ctrl+4, Ctrl+5. ఓకే, లేదు నాకు ఈ ట్యాబ్స్ అనేది ఇప్పుడు నాకు ఇవి యూజ్లో లేవు, నేను క్లోజ్ చేసేయాలి. సో ఎట్లా అంటే కనుక Ctrl+W. ఓకే, Ctrl+Q అని కొడితే మాత్రం కంప్లీట్గా Ctrl+W అని Ctrl+W. ఓకే, అండ్ తర్వాత వచ్చేసరికి మళ్ళీ నేను ఇక్కడ Ctrl+T ప్రెస్ చేస్తున్నాను. ఓకే, అండ్ తర్వాత వచ్చేసరికి ఇక్కడ ఇంకా చూడండి, సపోజ్ మనం కొన్ని వెబ్సైట్స్ అనేది రెగ్యులర్గా బ్రౌజ్ చేస్తున్నాం అనుకోండి, మనకు ఆటోమేటిక్ ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ షార్ట్ కట్స్ రూపంలో వచ్చేస్తాయి అన్నమాట. అయితే ఇక్కడ లేదు, మనం ఓన్గా కొన్ని షార్ట్ కట్స్ ఏమైనా పెట్టుకోవాలనుకోండి, అంటే రాగానే మనం సైట్ ఓపెన్ చేయగానే మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయగానే మనకు ఆ సైట్ పలానా సైట్ కావాలి అని చెప్పేసి పెట్టుకోవాలనుకున్నాం అనుకోండి, ఇక్కడ యాడ్ ఏ షార్ట్ కట్ ఉంది కదండి. ఈ యాడ్ ఏ షార్ట్ కట్ కనుక మనం క్లిక్ చేస్తే ఇప్పుడు సపోజ్ నాకు వచ్చేసి జీమెయిల్ కావాలి. జీమెయిల్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే www.gmail.com. ఓకే, నేను ఇక్కడ డన్ కొట్టేస్తున్నాను. చూడండి ఆటోమేటిక్ ఇక్కడ షార్ట్ కట్ క్రియేట్ అవ్వట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ షార్ట్ కట్స్ అన్ని ఫుల్ అయిపోయాయి. ఓకే, నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ నాకు అవసరం లేని షార్ట్ కట్స్ని రిమూవ్ చేస్తున్నాను. ఇక్కడ మనం కర్సర్ని ప్లేస్ చేయగానే చూడండి ఆటోమేటిక్గా మనకి ఇక్కడ సింబల్ వచ్చింది కదా, ఈ ఎడిట్ షార్ట్ కట్లోకి వెళ్ళిపోయి ఈ షార్ట్ కట్ నాకు అవసరం లేదు, లేదా దీన్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ జీమెయిల్, ఇక్కడ ఏంటంటే gmail.com, www.gmail.com. చూడండి, సో మనకి ఇక్కడ కూడా ఎడిట్ అవ్వలేదు. సో దీన్ని ఏంటంటే కంప్లీట్గా రిమూవ్ చేసేసుకొని మళ్ళీ ఇక్కడ యాడ్ ఏ షార్ట్ కట్ gmail.com. సో చూసారా ఆటోమేటిక్గా మనకు వచ్చేసి జీమెయిల్ అనేది వచ్చేసింది. ఇక్కడ నేను దీన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. చూడండి ఆటోమేటిక్గా నాకు ఇక్కడ జీమెయిల్ అనేది లోడ్ అయిపోయింది. ఓకే, ఇదండి. తర్వాత వచ్చేసరికి ఇక్కడ మనకు వచ్చేసరికి బుక్ మార్క్స్ బార్ ఉంది కదండి. ఈ బుక్ మార్క్స్ బార్ అనేది మనం దీన్ని ఎలా ఎనేబుల్ చేసుకోవాలనే దాని గురించి చూద్దామండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కనుక మనం క్లిక్ చేస్తే బుక్ మార్క్స్ ఉంది కదండి, ఇక్కడ షో బుక్ మార్క్స్ బార్, ఈ ఆప్షన్ కనుక మనం క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఇక్కడ బుక్ మార్క్స్ బార్ వస్తుంది. సో మనం ఏదైనా ఒక సైట్ని ఇప్పుడు మనకు నచ్చింది అనుకోండి, ఇప్పుడు ఈ సైట్ నచ్చింది, సో ఈ సైట్ని నేను కంప్లీట్గా బుక్ మార్క్ చేసుకోవాలనుకుంటే కనుక చూడండి ఇక్కడ మనం స్టార్ సింబల్ ఉంది కదండి, ఈ స్టార్ సింబల్ కనుక మనం క్లిక్ చేస్తే మనకు అది అనేది బుక్ మార్క్ అవుతుంది అనమాట. సో ఇక్కడ బుక్ మార్క్ మేనేజర్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా మనకి ఇక్కడ వచ్చేసింది. అండ్ ఒక్కొక్కసారి ఏంటంటే మనం ఒక 45 వెబ్సైట్లు కానివ్వండి, మనకు ఇన్ఫర్మేషన్ దొరికే వెబ్సైట్స్ గురించి మనం సేవ్ చేసుకున్నాం అనుకోండి. ఆ వెబ్సైట్ ఇన్ఫర్మేషన్ సేవ్ చేసుకోవాలంటే ఏంటంటే మనం లేదంటే ఒక టెక్స్ట్ ఫైల్ని క్రియేట్ చేసుకొని ఆ సైట్స్ అన్నిటిని కాపీ చేసి అట్లా పేస్ట్ చేసుకోవాలి. అదే మనం ఇక్కడ బుక్ మార్క్లో చేసుకున్నాం అనుకోండి, మనకు ఆటోమేటిక్గా ఇక్కడ ఉండిపోతుంది. సో మనకు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మనకు వెంటనే ఏ సైట్ కావాలని చెప్పేసి ఆ సైట్ కోసం ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుంది, మనకు ఆ సైట్ ఓపెన్ అయిపోతుంది. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకు సిస్టమ్ ఏదైనా ఇష్యూ వచ్చి మనం ఏమైనా ఫార్మేట్ చేయాలనుకున్నాం అనుకోండి, సో అప్పుడు ఏమవుతుందంటే ఈ బుక్ మార్క్స్ అన్ని లాస్ అవ్వడానికి మనకు ఛాన్స్ ఉంటుందన్నమాట. సో దీన్ని మనం ఓవర్కమ్ చేసుకోవాలంటే కనుక ఈ బుక్ మార్క్స్ అన్నిటిని మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఇక్కడ చివరికి వెళ్ళిపోయి ఈ 3 సింబల్స్ ఉన్నాయి కదండి, ఇది క్లిక్ చేసి బుక్ మార్క్స్ మేనేజర్. ఓకే, ఇక్కడ దానికి షార్ట్ కట్ చూడండి Ctrl+Shift+O. ఓకే, బుక్ మార్క్స్ మేనేజర్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూడండి ఆర్గనైజ్ ఉంది కదా, దీన్ని ఇక్కడ క్లిక్ చేస్తే ఎక్స్పోర్ట్ బుక్ మార్క్. ఈ ఎక్స్పోర్ట్ బుక్ మార్క్ కనుక మనం క్లిక్ చేస్తే మనకి ఎక్కడ కావాలంటే దాన్ని అక్కడ సేవ్ చేసుకోవచ్చు అనమాట. మనం
నార్మల్గా సి డ్రైవ్ని ఫార్మాట్ చేస్తాం కదా. సో మనం దీన్ని డి డ్రైవ్లోకి నేను సేవ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఏమైందంటే మళ్ళీ నేను సిస్టమ్ అంతా ఫార్మాట్ చేశాను, మొత్తం అన్నీ చేసేసుకున్నాను, అంతా అయిపోయింది. సో మళ్ళీ దాన్ని నేను ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకోవచ్చు అంటే కనుక సేమ్ ఆప్షన్ అండి, మళ్ళీ బుక్ మార్క్స్ మేనేజర్లోకి వచ్చేసి ఇంపోర్ట్ బుక్ మార్క్స్. ఓకే, చూడండి ఆటోమేటిక్గా మనం ఏ రోజైతే ఆ బుక్ మార్క్స్ని మనం సేవ్ చేసామో ఆ డేట్ వచ్చేస్తుంది చూడండి, 6th month 11th date 20th year. సో మళ్ళీ మనం దాన్ని ఇట్లా చేయగానే ఆటోమేటిక్గా బుక్ మార్క్స్ ఇంపోర్టెడ్ అని చెప్పేసి వచ్చేస్తుంది అనమాట. ఓకే, అండ్ తర్వాత వచ్చేసరికి ఇంకా ఇప్పుడు సపోజ్ మనకు ఈ పేజ్ అనేది మనకు కొంచెం జూమ్ కావాలి అంటే ఇక్కడ ఏదో చిన్న మ్యాటర్ ఉంది, లేదంటే అది మనకు సరిగా కనపడకపోయినా అట్లా కొంచెం ఏంటంటే ఒక్కొక్కసారి మనం 24 inch మానిటర్ కానివ్వండి, లేదంటే 22 inch మానిటర్ చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే రెజల్యూషన్ వల్ల అది చిన్నగా ఉన్నప్పుడు అంటే టెక్స్ట్ సైజ్ అనేది మనకు కనపడదు అనుకోండి. సో దాన్ని మనం జూమ్ చేసుకోవాలంటే కనుక చూడండి, Ctrl+ అని కొడితే కనుక మనకు ఆటోమేటిక్గా జూమ్ సైజ్ అనేది పెరుగుతుందన్నమాట. ఓకే, లేదు నాకు అవసరం లేదు, ఇక్కడే నాకు ఇంకా జూమ్ తగ్గిపోవాలంటే అంటే నార్మల్ అయిపోవాలనుకుంటే కనుక చూడండి, ఇక్కడ మనకు ఆప్షన్ ఉంది కదా ఈ జూమ్ బటన్ని, ఇక్కడ కనుక మనం క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ రీసెట్ అని కొడితే కనుక చూడండి 100%లోకి వచ్చేస్తుంది. లేదు ఇంకా నాకు ఇంకా తగ్గాలనుకోండి, ఒక్కసారి కంట్రోల్ పట్టుకొని మౌస్ది స్క్రోల్ బటన్ ఉంటుంది కదండి, స్క్రోల్ని మనం పైకి కిందికి అంటే కనుక ఆటోమేటిక్గా మనకు అనేది తగ్గిపోతుంది అనమాట. చూడండి నేను కిందికి అంటున్నాను, సో అదేమవుతుందంటే డౌన్ అయిపోతుంది అనమాట, 80%లోకి వచ్చేసింది. లేదు నాకు ఇంకా మామూలు 100%లో కావాలంటే కనుక స్క్రోల్ బార్ని మనం నార్మల్ ఇట్లా స్క్రోల్ బార్ని పైకి అన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనకు పెరిగిపోతుంది అనమాట. నా మౌస్ స్క్రోల్ బార్ వచ్చేసి సరిగ్గా లేకపోయేసరికి ఇది అటు ఇటుగా వస్తుంది అనమాట. సో దీన్ని నేను రీసెట్ కొడుతున్నాను. ఓకే, అండ్ తర్వాత వచ్చేసరికి ఇంకా కొన్ని ఆప్షన్స్ చూద్దామండి. అండ్ ఇక్కడ మనకు కొన్ని ఇష్యూస్ వచ్చేసి మనకు ప్రింట్లో వస్తుంటాయండి. ఈ ప్రింట్లో వచ్చే ఇష్యూస్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలనే దాని గురించి చూద్దామండి. ఇక్కడ మనం జనరల్గా ఇక్కడ Ctrl+P అని చెప్పి కొట్టగానే ఆటోమేటిక్గా మనకు ఇట్లా ప్రింట్ డైలాగ్ బాక్స్ వస్తుందండి. అండ్ ఇక్కడ డెస్టినేషన్లో వచ్చేసరికి ఇక్కడ మనకు మ్యాక్సిమం ఇక్కడ 3 to 4 ప్రింటర్స్ అనేవి యాడ్ అవటం జరుగుతూ ఉంటుంది. లేదు నాకు అసలు మొత్తం ఎన్ని ప్రింటర్లు ఉన్నాయో మనం ఇక్కడ చూడాలి అనుకుంటే కనుక ఒక్కోసారి మనకు నెట్ షాప్లో ఏమవుతుందంటే 4 నుంచి 5 ప్రింటర్లు ఉంటాయి, కానీ అక్కడ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే డిఫాల్ట్ ప్రింటర్ వచ్చేసి ఒకటే ఉంటుంది. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే లేదు వాళ్ళు ఇంకొక దానికి ప్రింట్ ఇవ్వమన్నప్పుడు మనకి ఇక్కడ ఏమో కనిపిస్తుంది అంటే ఒకే ప్రింటర్ కనిపిస్తుంది. సో దాన్ని ఇక్కడ ఇంకా మిగతా ప్రింటర్లు ఏమున్నాయి చూడాలంటే కనుక సీమోర్లోకి వెళ్తే చూడండి ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఎన్ని ప్రింటర్లు ఉన్నాయో ఆటోమేటిక్గా మొత్తం మనకి ఇక్కడ డిస్ప్లే చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ తర్వాత వచ్చేసరికి పేజెస్. ఇప్పుడు సపోజ్ వచ్చేసి మనం ఏదైనా మ్యాటర్ని ప్రింట్ తీసుకోవడానికి ఏం చేస్తామంటే Ctrl+P అని చెప్పేసి పేజెస్ ఇక్కడ మనం చూసుకోకుండా ఇచ్చేస్తామండి. అక్కడ ఏమవుతుందంటే ఒక్కొక్కసారి 2 పేజీలు ఉండొచ్చు, 3 పేజీలు ఉండొచ్చు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే హెడర్ అండ్ ఫూటర్ వల్ల ఏమవుతుందంటే అది 2 పేజీలోకి వెళ్తుంది. సో అది మనకేమవుతుందంటే లాస్ అవుతుంది. సో దాన్ని ఓవర్కమ్ చేయాలంటే కనుక ఇక్కడ చూసారా ఆల్ అని ఉంది కదండి, ఇక్కడ ఆల్ బదులు ఇక్కడ కస్టమ్ అని చెప్పేసి 1 single పేజ్ అని చెప్పి ఇచ్చేసామనుకోండి ఆటోమేటిక్గా మనకు సింగిల్ పేజీ ప్రింట్ అయిపోతుంది అనమాట. ఓకే, అండ్ తర్వాత వచ్చేసరికి ఇక్కడ లేఅవుట్లో ఏమవుతుందంటే పోర్ట్రైట్ కావాలా లేదంటే ల్యాండ్స్కేప్ కావాలా. చూసారా పోర్ట్రైట్ పెట్టినప్పుడు ఇందాక మనకు ఓన్లీ 6 షార్ట్ కట్స్ చూపించాయి, కానీ ఇప్పుడు చూస్తే కనుక మనకి ఇక్కడ మొత్తం 10 షార్ట్ కట్స్ చూపిస్తున్నాయి. కొన్ని ఆప్షన్స్ 3 సెట్టింగ్స్లో ఉన్నాయండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనం పేపర్ సైజ్ని కూడా డిఫైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ మనకు అది లీగల్ పేజీలో కావాలి ఏదైనా ప్రింట్ది, ఇక్కడ మనం సెట్ చేసేసుకోవచ్చు అనమాట. ఓకే, లేదు డిఫాల్ట్గా మనకి A4లో కావాలి, ఓకే A4. అలాగే మళ్ళీ మనకు పేజీకి ఎన్ని కావాలి అంటే పేజీలో 2 కావాలా 3 కావాలా అని చెప్పేసి మనం ఇక్కడ డిఫైన్ చేసుకోవచ్చు అన్నమాట. యాక్చువల్గా ఇది ఒకటే పేజీ ఉంది కాబట్టి సో మనకి ఇక్కడ ఒకటే పేజ్ చూపిస్తుంది. అదే 2-3 పేజీలు ఉన్నాయి అనుకోండి ఆటోమేటిక్గా ఇక్కడ ఒక పేజీ ఉంది కదా ఆటోమేటిక్గా దీని పక్కనే 2వ పేజీ కూడా చూపిస్తుంది అనమాట. అండ్ అలాగే మనం మార్జిన్స్ కూడా డిఫైన్ చేసుకోవచ్చు అండి. మార్జిన్స్ అంటే ఒక్కొక్కసారి ఎడ్జెస్ కట్ అయిపోయి నెక్స్ట్ పేజీలోకి వస్తుంటాయి కదా, అలాంటి వాటి కోసం ఇక్కడ మనం మార్జిన్స్ సెట్ చేసుకోవచ్చు, కస్టంలో పెట్టేసుకోవచ్చు. ఇక్కడ చూడండి కస్టమ్ ఎంతవరకు రావాలి ప్రింట్ ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోతుంది అనమాట. ఓకే, అండ్ తర్వాత వచ్చేసి నేను డిఫాల్ట్ సెట్ చేసుకుంటాను. తర్వాత ఇంకా కస్టమ్, ఇప్పుడు సపోజ్ వచ్చేసి ఇది వచ్చేసి మనకు 150లో జూమ్ అవ్వాలి. చూడండి చూసారా ఆటోమేటిక్గా మనకు 150లోకి వచ్చేసింది జూమ్ సైజు. ఆ జూమ్ సైజుని మనం ప్రింట్ తీసుకోవచ్చు అనమాట. ఓకే,
లేదు నేను ఇక్కడ వచ్చేసి డిఫాల్ట్గా 100 పెట్టేస్తున్నాను. ఓకే, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మీరు ఏదైనా అప్లికేషన్ మనం ప్రింట్ తీసుకునేటప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అది 100%లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనం మార్జిన్స్ తగ్గించినా కూడా ఏమవుతుందంటే అది నెక్స్ట్ పేజీకి వెళ్ళిపోతుంది అనమాట. సో అదే మనకు అప్లికేషన్ అంతా ఒకే పేజీలోకి రావాలన్నప్పుడు మనకు ఈ స్కేలింగ్ అనే ఆప్షన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ హెడర్ అండ్ ఫూటర్ అనేది డిఫాల్ట్గా సెలెక్ట్ అయి ఉంటాయి. ఓకే, హెడర్ అండ్ ఫూటర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు చూడండి ఇక్కడ నేను ఇది తీసేస్తున్నాను. హెడర్ అండ్ ఫూటర్ సెలెక్ట్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఏమైందంటే డేట్, తర్వాత ఇది న్యూ ట్యాబ్ అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. ఓకే, నేను ఇది తీసేస్తాను. చూడండి ఆటోమేటిక్గా ఇక్కడ మనకి కింద క్రోమ్ న్యూ ట్యాబ్ అనేది కూడా మొత్తం అంతా రిమూవ్ అయిపోయింది అనమాట. సో మనకు ఏదైనా ప్రింట్ తీసుకునేటప్పుడు ఇక్కడ పైన హెడర్ కానీ ఫూటర్ కానీ ఏమీ అవసరం లేదనుకుంటే ఈ ఆప్షన్ కనుక మనం సెలెక్ట్ చేసుకుంటే వచ్చేస్తుందండి బాగా. అండ్ తర్వాత వచ్చేసి ఇంకొక ఆప్షన్ కూడా ఉందండి మనకు. ఇప్పుడు సపోజ్ మనకి ఏదైనా అప్లికేషన్ కానివ్వండి, లేదంటే వేరే ఏదైనా వెబ్సైట్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, మనకు అది పీడిఎఫ్లో కావాలి అనుకుంటే కనుక మనకు గూగుల్ క్రోమ్ వచ్చేసి పీడిఎఫ్ అనే ఆప్షన్ని బాగా ఇచ్చారండి. దీంట్లో మనకు పీడిఎఫ్ అనే ఆప్షన్ అనేది బాగా ఇచ్చారండి. దీంట్లో జస్ట్ ఏం లేదండి, మనకి ఇక్కడ సేవ్ యాజ్ పీడిఎఫ్ ఉంది కదండి, జస్ట్ ఆ ఆప్షన్ క్లిక్ చేసి మనం జస్ట్ సేవ్ అని కొడితే చాలు ఆటోమేటిక్గా మనకు పీడిఎఫ్ కన్వర్ట్ అయిపోయి మనకి ఇన్ఫర్మేషన్ అనేది బయటకు వస్తుంది అనమాట. ఆటోమేటిక్గా మనం ఎక్కడ సేవ్ చేసుకోవాలనుకుంటే దాన్ని అక్కడ మనం సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో చూడండి నాకు ఇక్కడ డౌన్లోడ్స్ డిఫాల్ట్గా వచ్చేసింది. లేదు నాకు డెస్క్టాప్ మీద కావాలి, సో డెస్క్టాప్ సేవ్, ఆటోమేటిక్గా పీడిఎఫ్ ఫైల్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ అయిపోతుంది. చూసారు ఇక్కడ ఆటోమేటిక్గా పీడిఎఫ్ ఫైల్ అనేది క్రియేట్ అయిపోయింది న్యూ ట్యాబ్ పేరు మీద. ఓకే, ఇంకొన్ని ఆప్షన్స్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.